నమస్కారం. ఫీల్డ్ సిబ్బంది అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, నిజం చెప్పాలంటే మన సర్వే పనులనే పూర్తిగా మార్చేసే ఒక టెక్నిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం చూసే ఈ ట్యుటోరియల్తో మన సర్వే పని ఎంత సులభం కాబోతుందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. హెలో యాప్లో హెచ్ఎల్బీ మ్యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇది కేవలం ఒక గైడ్ మాత్రమే కాదు సుమా. ఫీల్డ్ సర్వేలో మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలును అధిగమించడానికి ఇదొక అద్భుతమైన షార్ట్కట్. అసలు ఆ చిత్తుపటం అంటే స్కెచ్ మ్యాప్ ఎలా తయారు చేయాలి, దానికి అవసరమైన మ్యాప్ను ఎలా పొందాలి అనేదానికి ఇది స్టెప్ బై స్టెప్ నడిపించే ఒక కంప్లీట్ గైడ్ అన్నమాట. ఈరోజు మనం ప్రధానంగా ఏమేం చూడబోతున్నామంటే, 1. అసలు ఈ మ్యాప్ డౌన్లోడ్ ఎందుకంత ముఖ్యం? 2. ఏ యాప్ వాడాలి? 3. ఒక 5 సింపుల్ స్టెప్స్లో డౌన్లోడ్ ఎలా చేయాలి? అలాగే చివరగా పీడీఎఫ్లో ఆ మ్యాప్ను ఎలా చూడాలి? ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. కాబట్టి టెక్నాలజీ అంటే ఎలాంటి కంగారు పడాల్సిన పనే లేదు. ఇక మొదటి విషయానికి వస్తే, మ్యాప్ డౌన్లోడ్ ప్రాముఖ్యత. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. అసలు ఫీల్డ్లోకి వెళ్లే ముందు ఈ డిజిటల్ హెచ్ఎల్బీ మ్యాప్ ఎందుకంత అవసరమండి అని. పాత రోజుల్లోలాగా గుడ్డిగా ఏదో ఒక అంచనాతో ముందుకు వెళ్ళిపోతే కుదరదా? ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే మనం చేయబోయే ఫీల్డ్ సర్వేల నాణ్యతంతా ఈ మ్యాప్ పైనే ఆధారపడి ఉంటుంది. మన అంతిమ లక్ష్యం ఒకటే, అదే ఖచ్చితమైన చిత్తుపటం. హెచ్ఎల్ఓ యాప్లో ఉండే ఈ డిజిటల్ హెచ్ఎల్బీ మ్యాప్ డేటాను ఆధారం చేసుకుని మనం ఆ నజ్రీ నక్షా లేదా స్కెచ్ మ్యాప్ను ఎంతో పక్కాగా గీయాలి. ఏ వార్డ్ లేదా గ్రామమైనా సరే, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో మన మ్యాప్ రూపొందించడమే మన మెయిన్ టార్గెట్. రెండవ సెక్షన్, సరైన యాప్ ఎంపిక. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనకు 2 యాప్స్ ఉంటాయి. ఒకటి ప్రధాన హెచ్ఎల్ఓ యాప్, ఇంకొకటి ట్రైనింగ్ యాప్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలైన హెచ్ఎల్బీ మ్యాప్ కేవలం మన ప్రధాన హెచ్ఎల్ఓ యాప్లో, అంటే మెయిన్ యాప్లో మాత్రమే దొరుకుతుంది. ఆ ట్రైనింగ్ యాప్ అనేది ఊరికే మన ప్రాక్టీస్ కోసం మాత్రమే. అందులో ఒరిజినల్ మ్యాప్స్ అస్సలుండవు. కాబట్టి ఫీల్డ్ సర్వే కోసం ఎప్పుడూ మెయిన్ యాప్ మాత్రమే వాడాలి సుమా. ఇప్పుడు అసలు ఘట్టంలోకి అడుగు పెడదాం. డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక 5 సులభ దశలు. ఆ 5 స్టెప్స్ ఏంటంటే, ముందుగా లాగిన్ అవ్వడం, తర్వాత మెనూలోకి వెళ్లడం, అక్కడ హెచ్ఎల్బీ మ్యాప్ సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని డౌన్లోడ్ చేయడం, ఆఖరిగా పీడీఎఫ్లో చూడటం. జస్ట్ 5 స్టెప్స్ అంతే. రాబోయే ప్రాసెస్ కోసం ఇవొక రోడ్ మ్యాప్ లాగా దారి చుట్టాయి. దశ 1, పిన్తో లాగిన్ అవ్వడం. ముందుగా మీ మొబైల్లో ఆ మెయిన్ హెచ్ఎల్ఓ యాప్ ఓపెన్ చెయ్యండి. ఆ తర్వాత మీ సమాచార భద్రత కోసం సెట్ చేసుకున్న ఆ 4 లేదా 6 అంకెల పిన్ నంబర్ ఎంటర్ చేసి సెక్యూర్గా యాప్లోకి లాగిన్ అవ్వండి. ఇది మనందరికీ రోజూ అలవాటైన పనే కదా. దశ 2, మెనూని ఓపెన్ చేయడం. యాప్లోకి వెళ్లగానే మెయిన్ స్క్రీన్ పైన ఎడమవైపున మీకు 3 అడ్డగీతలు కనిపిస్తాయి కదా, వాటినే ట్యాప్ చేయాలి. అలా చేయగానే మీకు యాప్ ఆప్షన్లన్నీ ఒక లిస్ట్ లాగా తెరుచుకుంటాయి. దశ 3, హెచ్ఎల్బీ మ్యాప్ను ఎంచుకోవడం. అలా తెరుచుకున్న మెనూ జాబితాను పైనుండి కిందకు జాగ్రత్తగా స్కాన్ చేసుకుంటూ రండి. అక్కడ మీకు స్పష్టంగా హెచ్ఎల్బీ మ్యాప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీకు కేటాయించిన బ్లాక్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దశ 4, ఫైల్ను డౌన్లోడ్ చేయడం. మ్యాప్ కనిపించిన తర్వాత స్క్రీన్ కింది భాగంలో కిందకు చూపిస్తున్న ఒక బాణం గుర్తుంటుంది. ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతే, కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ కింద మీకు డౌన్లోడ్ కంప్లీటెడ్ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఆ ఫైల్ మొబైల్లోకి వచ్చేసిందన్నమాట. భలే సులభంగా ఉంది కదా. ఇక దశ 5, డౌన్లోడ్ అయిన మ్యాప్ను కనుక్కోవడం. ఆ ఫైల్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయ్యాక మొబైల్లోని డౌన్లోడ్ సెక్షన్లోకే వస్తుంది. దాన్ని చూడాలంటే ఆ డౌన్లోడ్స్ విభాగానికి వెళ్ళి ఫైల్ పక్కనే ఉన్న ఆ కన్నులాంటి ఐకాన్పై ఒక్కసారి అలా ట్యాప్ చేయండి. ఇక మన చివరి సెక్షన్, పీడీఎఫ్ ద్వారా ఆ మ్యాప్ని ఎలా చూడాలి. డౌన్లోడ్ చేసిన మ్యాప్ ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ అన్నమాట. సో దాన్ని ఓపెన్ చేయాలంటే మన ఫోన్లో WPS ఆఫీస్ లేదా అడోబీ అక్రోబాట్ లాంటి ఏదైనా ఒక థర్డ్ పార్టీ పీడీఎఫ్ రీడర్ యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఆ మ్యాప్ ఓపెన్ చేసేటప్పుడు సిస్టమ్ మిమ్మల్ని అడిగితే సింపుల్గా జస్ట్ వన్స్ అని క్లిక్ చేయండి. అంతే. సరే, ముగించే ముందు మనమంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది.
ఒకప్పుడు చేతిలో పేపర్లు పట్టుకుని అంచనాలతో వెతుక్కునే పద్ధతుల నుండి ఇలా ఖచ్చితమైన డిజిటల్ హెచ్ఎల్బీ మ్యాప్ల వైపు మారడమనేది భవిష్యత్తులో మన ఫీల్డ్ సర్వేలలో ఎంతటి అద్భుతమైన మార్పును తీసుకొస్తుందో కదా. ఈ 5 సింపుల్ డిజిటల్ స్టెప్స్ నేర్చుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో మన పని ఎంతో ఖచ్చితంగా, ఎంతో వేగంగా పూర్తవుతుంది. దీని గురించి ఆలోచించండి. సరికొత్త సాంకేతిక అంశాలతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.